కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నేషనల్ హైవే పనులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర మంత్రి ఆరా తీయగా ఇప్పటి వరకు 37% పూర్తయ్యాయని 2025 జూలై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కరీంనగర్ జగిత్యాల, కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులపై తమ కార్యాలయంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో సమావేశమయ్యారు. కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎదురవుతున్న ఇబ్బందులేమిటి, ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు, కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది, భూసేకరణ ఎంతవరకు వచ్చింది, టెండర్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు, పనులెప్పుడు మొదలు పెడతారు వంటి అంశాలపై అధికారులతో కేంద్ర మంత్రి బండి చర్చించారు. కాగా కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు బదిలిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన 100 రోజుల ప్రణాళికలో కరీంనగర్ జగిత్యాల రహదారి విస్తరణ పనుల అంశం ఉండటంతో సెప్టెంబర్లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని పనులు ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ 40% మేరకు పూర్తయిందని, త్వరలోనే భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రహదారి విస్తరణలో భాగంగా 3 ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 2207 కోట్ల అంచనా వ్యయంతో 58 కిలోమీటర్ల పొడవున చేపట్టే విస్తరణ పనుల్లో భాగంగా 6 మేజర్, 18 మైనర్ బ్రిడ్జిలతో పాటు 195 కల్వర్ట్లను నిర్మించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించగా సంబంధిత జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు కరీంనగర్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఇప్పటి వరకు 37% పూర్తయ్యాయని, 2025 జూలై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మానకొండూరు, తాడికల్, హుజురాబాద్, ఎల్కతుర్తి, హసన్పర్తి వద్ద బైపాస్లను నిర్మించనున్నట్లు తెలిపారు అధికారులు. ముఖ్యంగా ఇందులో 29 మైనర్ జంక్షన్లు నిర్మించనున్నారు. అయితే గట్టగుద్దుదినపల్లి, చెంజర్లలో భూసేకరణ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని పేర్కొనగా కేంద్ర మంత్రి బండి వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్లో మాట్లాడారు. కరీంనగర్ ఆర్డీఓను పిలిపించి భూసేకరణ సమస్యను పరిష్కరించాలని సూచించారు. అలాగే కొన్ని చోట్ల సర్వీస్, స్ట్రక్చరల్ రోడ్ల ఏర్పాటుపై ప్రజల నుంచి వినతులు అందుతున్నాయని అధికారులు పేర్కొనడంతో ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బండి సంజయ్తో పాటు ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, అధికారులు కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు రమేష్ త్రిపాఠి, కమలేష్ తదితరులు పాల్గొన్నారు.